ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన మనతో పాటు మాట్లాడడానికి పీసెస్ ఉన్నారు. ఏం సార్ తీర్పుని ఎట్లా చూస్తారు? స్థానిక ఎన్నికలకు నిన్న మీరు ఆల్రెడీ నామినేషన్ కూడా వేయమని చెప్పారు. ఎస్, డెఫినెట్గా షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి ఏమన్నాము, ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాము. 4 వారాల గడువు ఇచ్చింది, అంతలోపు ఇంకేమన్నా చేయాల్సిన మిగిలి ఉంటే చేసుకొని డెఫినెట్గా 42% చట్టం తెచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం. మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? పూర్తి కోర్టు డాక్యుమెంట్ వచ్చిన తర్వాత రేపు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో అందరు పెద్దలతో కూర్చొని చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ చేస్తాం. స్థానిక ఎన్నికలు చాలా రోజులు అయింది నిర్వహించలేదంటూ వ్యతిరేకత డెఫినెట్గా ఎన్నికలు నిర్వహించడం ఎంత అవసరం, ఎంత ముఖ్యమో ఇవాళ ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన కమిట్మెంట్ ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. రెండు కూడా సమానంగా చూస్తూ ఉన్నాం, రెండు కూడా కావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? వారు ఇద్దరు కూడా కలుపుకొని ఈ రిజర్వేషన్ అంశాన్ని దెబ్బతీశారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. కేంద్రంలో మేము పంపిన చట్టాలను ఏ విధంగా అడ్డుకున్నారు, వారితో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేతులు కలిపినారు, వీరిద్దరు కుమ్ముక్కై రావాల్సిన రిజర్వేషన్ అడ్డుకున్నారు. ఇది ప్రజలు గ్రహించినారు. ప్రక్రియ ప్రారంభం చేస్తున్నారు. ఎస్, ఎల్లుండి నుంచి డీసీ అబ్జర్వర్లు రాష్ట్రానికి వస్తున్నారు. 7-8 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. డీసీ అభ్యర్థి యొక్క జాబితాను కేంద్రానికి మొత్తానికి స్థానిక ఎన్నికలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా మేము గౌరవిస్తున్నాము. అండ్ 42% రిజర్వేషన్ అమలు చేయడానికి నెక్స్ట్ ఏముంటే అదంతా కూడా మేము ప్రయత్నిస్తాము. వీలైతే అదర్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అది కూడా చూస్తాము. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే విధంగానే కృషి చేస్తాము. అండ్ డీసీసీల ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతుందని